ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం కొన్ని వారాలుగా మనము సృష్టి మరి దేవుడు అనేటువంటి అంశం మీద మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా కొనసాగించి అదే పాట మీద కొంతసేపు మనం వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. దానికి ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల మా తండ్రి, దయగల దేవ నాయన, ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఈ యొక్క సమయమందు నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నీ ఆత్మ ద్వారా నాయన అనేకమైనటువంటి సత్యాలు మీరు మాకు తెలియజేయవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు మా ప్రభువా. నాయన, మేము నీ కొరకు నమ్మకమైన జీవితం జీవించి ప్రభువా నాయన అనేక మందిని రక్షణలోకి నడిపించగలిగే కృపను మీరు మాకు దయచేయవలసి వేడుకుంటున్నాం. దేవనాయన, ఈ యొక్క సాయంత్రం సమయంలో మా ప్రభువా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డలను ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించవలసి వేడుకుంటున్నాం. నీకే మహిమ ఘనత, నీకే స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుని స్తోత్రం. మనం కొన్ని వారాలుగా మరి దేవుడు మరి సృష్టి అనేటువంటి అంశం మీద మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మనం కొనసాగించి అదే యొక్క అంశం మీద మనం ముందుకు వెళ్దాం. మనం గత వారాల్లో మనం ధ్యానించినప్పుడు మరి దేవుని యొక్క ఉనికిని గురించి మనం చూచాం. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అది రెండు విధాలుగా మనం ఆలోచించాం. ఒకటి ఏంటంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి చెప్పడానికి రెండు ఆధారాలు. ఒకటి సహజమైనటువంటి ప్రత్యక్షతగా మనం చూచాం, అంటే జనరల్ రెవల్యూషన్, అంటే ప్రకృతిని మనం చూచినప్పుడు మరి సృష్టి యావత్తును మనం చూచినప్పుడు కొండలు, మరి లోయలు, మరి ఆకాశమున్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ అందమైనటువంటి లోకాన్ని మనం చూస్తున్నప్పుడు వృక్షాలు, ఫలాలు, పుష్పాలు ఇవన్నీ చూచినప్పుడు వీటిని అన్నిటినీ చేసినటువంటి ఒక ఆయన తప్పనిసరిగా ఉన్నాడు అనేటువంటి విధంగా మనకు తెలియజేస్తూ ఉన్నదన్నమాట. కాబట్టి ద నేచర్ ఈజ్ టెల్లింగ్ దట్ దిస్ ఎ క్రియేటర్, అంటే సృష్టి యావత్తు చెప్తూ ఉన్నది ఒక సృష్టికర్త ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నది. అంత మాత్రమే కాకుండా మనం కూడా అనుకున్నాం, యాంథ్రోపాలజిస్ట్ కొంతమంది పరిశోధన చేసినప్పుడు మరి కొండల్లో మరి ప్రజలతో మరి సమాజంలో మరి సంబంధం లేకుండా జీవిస్తున్నటువంటి కొండ జాతులు ప్రజల యొద్దకు వారు వెళ్ళి గమనించినప్పుడు వారు కూడా ఎవరో ఒక ఆయన గొప్ప వ్యక్తి, ఒక శక్తి అనేది ఉన్నది అనే విధంగా వారు ఏదో ఒక విధంగా దేవుని ఆరాధిస్తున్నట్టుగా వారు చూచారు. కాబట్టి వీరు యాంథ్రోపాలజిస్టు మనుషుల యొక్క మరి అలవాట్లు వారి పరిశోధనలు చేసేవారు అన్నమాట. కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే దేర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ అ ఇన్స్టింక్ట్ ఇన్ ద డెప్త్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద పీపుల్ దట్ దే నో దట్ దెర్ ఇస్ సంబడి హూ ఈజ్ అబవ్ ఎవ్రీథింగ్. ఒక ఆయన అన్నిటి మీద ఔన్నత్యం కలిగినటువంటి ఒక వ్యక్తి, సృష్టికర్త, సర్వశక్తి కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే సమస్తాన్ని చేసినాడనే విధంగా మనుషుల యొక్క హృదయాల్లో ఆ విధమైనటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది అని చెప్పినాడు. కాబట్టి ఈ విధంగా మనం చూస్తే ఈ సహజమైనటువంటి ప్రత్యక్షతన ఏం తెలియజేస్తున్నారంటే గాడ్ ఈజ్ ఎగ్జిస్టింగ్, దేవుడు ఉన్నాడు అని తెలియజేస్తుందన్నమాట. రెండవదిగా మనం చూసాం మరి స్పెషల్ రెవల్యూషన్, అంటే ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత. ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షత ఏం చేస్తుందంటే మనకి ఆ దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు మనకు తెలియజేస్తున్నది. దేవుని వాక్యంగా మనం ధ్యానించినాం. దిస్ గాడ్స్ వర్డ్ ఈజ్ అ స్పెషల్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. దిస్ ఈజ్ ద ఫుల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని సంపూర్ణతను మనకు తెలియజేసేటువంటి ఒక దేవుని యొక్క వాక్యముగా గ్రంథంగా మనకు ఇవ్వబడి ఉన్నది. సో వీఆర్ ప్రివిలేజ్ టు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ అస్. దేవుని యొక్క వాక్యం మనకు దేవుని గురించి మనకు తెలియజేస్తుందన్నమాట. మనం ఇంకా కొనసాగించి మరి గత క్లాసుల్లో మనం చూసాము దేవునికిను మరి సమయానికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి. we have seen the relationship between God and time అన్నమాట. we have seen that God is timeless. దేవునికి సమయం అనేది లేదనమాట. ఎందుకంటే ఆయన సృష్టికర్తగా ఉన్నాడు కాబట్టి, ఆయన సమస్తాన్ని సృష్టించిన వాడుగా ఉన్నాడు కాబట్టి కాలాన్ని, సమయాన్ని కూడా ఆయనే సృష్టించి ఉన్నాడు. ఆయన సూర్య చంద్ర నక్షత్రాలను మరి గ్రహాలను ఆయన సృష్టించినప్పుడు కాలాన్ని కూడా ఆయనే చేసిన వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు కాలానికి బయట ఉన్నాడు. సో గాడ్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద టైమ్. యాజ్ అ పీపుల్ వీఆర్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. ప్రజలుగా దేవుని యొక్క సృష్టిగా మనం ఉన్నాం కాబట్టి వీఆర్ ఇన్సైడ్ ఆఫ్ ద టైం. మనకు కాలంలో మనం ఉంటున్నాము, దేవుడు కాలానికి వెలుపల ఉంటున్నాడని మనం చూచి ఉంటున్నాం అన్నమాట. సో గాడ్ హ్యాస్ నో టైం. దేవునికి టైం అనేది లేదు. ఇంకా కొన్ని ఉదాహరణలు మనం చూసిన బైబిల్లో చెప్పబడిన విధముగా మనం చూసి ఉంటున్నాము. 1000 సంవత్సరాలంట దేవునికి ఒక దినం వలె ఉంటాయని మనం చూసి ఉంటున్నాం. అంటే సో గాడ్స్ టైమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ టైం. అంటే దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క క్యాలెండర్ అనేది ఈజ్ డిఫరెంట్గా ఉన్నట్టుగా మనం గ్రహిస్తూ ఉన్నాం అన్నమాట. అంత మాత్రమే కాకుండా మనం గమనించింది ఏంటంటే గాడ్ లుక్స్ అట్ ఎవ్రీథింగ్ అట్ ద సేమ్ టైం.
అంటే పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్, అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాల్ని ఆయన ఒకేసారి చూస్తాడు. మనకు ప్రస్తుత కాలం మాత్రమే మనకు తెలుసు, చూడగలం. అది ఒకవేళ గతాన్ని గురించి మనకు జ్ఞాపకాలు ఉంటాయి. సో భూతకాలం గురించి, గత కాలం గురించి మనకు జ్ఞాపకాలు ఉంటూ ఉంటాయి. ప్రస్తుత కాలాన్ని మనం చూడగలుగుతాం, భవిష్యత్ కాలాన్ని మనం చూడలేం. అయితే దేవుడు మరి సమస్తాన్ని, అంటే ప్రస్తుత భవిష్యత్ కాలాన్ని అన్నిటినీ ఒకే సమయంలో ఆయన చూడగలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆ కారణంగా గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ అండ్ మీ, నీ జీవితాన్ని గురించి, నా జీవితాన్ని గురించి. అండ్ హీ నోస్ అబౌట్ యువర్ ఫ్యూచర్ అండ్ మై ఫ్యూచర్. సో హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. హీ హ్యాస్ అ నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తాన్ని గురించినటువంటి జ్ఞానం ఆయన కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే దేవుడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని కూడా కొంతవరకు మనం ధ్యానించిన బైబిల్లో చెప్పబడిన రీతిగా మరి ఆ సమరయ స్త్రీ ప్రభుని యేసు యొద్దకు వచ్చి యేసుని ప్రశ్నించింది ఏమంటే, మరి మీరు యెరూషలేములో దేవుని ఆరాధించాలంటారు, మరి మావారు ఈ కొండ మీద దేవుని ఆరాధించాలంటే యేసు ప్రభు చెప్పినాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని చెప్పాడు. సో వీ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ వర్డ్ దట్ గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. దేవుడు ఆత్మగా ఉన్నాడు, ఆత్మై ఉన్నాడు. ఆత్మ అంటే ఏంటంటే స్పిరిట్ హ్యాస్ నో బాడీ. ఆత్మకు శరీరం అనేది ఉండదు. అంత మాత్రమే కాకుండా మరి స్పిరిట్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై టైమ్ ఆర్ స్పేస్. అంటే ఒక స్థలము లేకపోతే సమయం అనేది ఆత్మను బంధించి ఉంచలేమన్నమాట. కాబట్టి ఆత్మ అంటే ఇట్ క్యాన్ బి ఎవ్రీవేర్, ఎనీ టైమ్. కాబట్టి స్పిరిట్, ఆత్మకు శరీరం అనేది లేదు. అయినా కూడా మనం ఏం చూస్తున్నామంటే బైబిల్ మనం చూసిన విధంగా దేవుడు మానవులు సృజించినప్పుడు ఆయన స్వరూపంలో చేసి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. దేవునికి మనకులాగిన చేతులు ఉన్నాయిట్టుగా మన దేవుని వాక్యలు మనం చూస్తున్నాయి. అంటాడు, నా దక్షిణ హస్తముతో నేను మిమ్మల్ని ఆదుకుంటాను అంటాడు. అంటే గాడ్ హ్యాస్ హ్యాండ్స్, గాడ్ హ్యాస్ ఐస్, హీ కెన్ సీ ఎవ్రీథింగ్. దేవుడు సమస్తాన్ని చూడగలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. తన యొక్క నేత్రలు భూసంచారం చేస్తున్నది దేవుని వాక్యంలో ఉన్నది. కాబట్టి గాడ్ కెన్ సీ ఎవ్రీథింగ్. గాడ్ కెన్ ఆల్సో హియర్. దావీదు చెప్తున్నాడు, ఆయన నా చెవి యొక్కి నా మొరను ఆలకించెను. అంటే గాడ్ హ్యాస్ ఇయర్స్, హీ కెన్ హియర్ వెన్ యూ ప్రే. నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన ఆయన చక్కగా ఆయన వినగలడు, ఆయన అర్థం చేసుకోగలడు. ఆ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వగలడు. కాబట్టి మనం చూస్తున్నాము, దేవుడు ఆత్మ ఉన్నా మనం గమనించేది ఏంటంటే ఆయన చూడగలడు, ఆయన అర్థం చేసుకోగలడు, ఆయన చేతులతో మనల్ని ఆదుకోగలడు, మన ప్రార్థనలకు జవాబు ఇవ్వగలడు. కాబట్టి ఆయన ఇలాంటి గుణాలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడని దేవుని వాక్యంలో మనం ధ్యానించుకుంటున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకంగా మనం వాట్ వీఆర్ గోయింగ్ టు సీ, వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ద డెఫినేషన్ ఆఫ్ గాడ్. అంటే దేవునికి ఉన్నటువంటి నిర్వచనం అనమాట. ద డెఫినేషన్ ఆఫ్ గాడ్. వాట్ కెన్ వీ సే అబౌట్ గాడ్? వాట్ కెన్ వీ సే అబౌట్ గాడ్? దేవుని గురించి మనం ఏమి చెప్పగలము? సో ఈ యొక్క డెఫినేషన్ నేను ఇంగ్లీష్లో, తెలుగులో నేను చెప్తాను, మనం జాగ్రత్తగా గమనించండి. గాడ్ ఈజ్ ఎ స్పిరిట్, ఇన్ఫినైట్, eternal and unchangeable in his being and wisdom, power, love, holiness, justice, goodness and in truth. చూసారండి ఇక్కడ మనం గమనించాం. సో గాడ్ ఈజ్ అ స్పిరిట్, ఇన్ఫినైట్, ఎటర్నల్ అండ్ అన్చేంజబుల్ ఇన్ హిస్ బీయింగ్, విజ్డమ్, పవర్, లవ్ అండ్ హోలీనెస్, జస్టిస్, గుడ్నెస్ అండ్ ట్రూత్. నేను తెలుగులో కూడా దాన్ని తర్జుమా చేసి ఇప్పుడు చెప్పదలుచుకుంటున్నాను. దేవుడు ఆత్మ, అనంతుడు, నిత్యుడు మరియు తన ఉనికి యందు, జ్ఞానమందు, శక్తి యందు, ప్రేమయందు, పరిశుద్ధత యందు, మంచితనమందు, సత్యమందు, న్యాయమందు మారనటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. చూడండి, ఆత్మ గురించి మనం ఇప్పుడు దాకా ధ్యానిస్తూ వచ్చినాము. ఇప్పుడు దేవుని ఉన్నటువంటి యొక్క నిర్వచనంలో మనం గమనించవలసినటువంటి ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచిస్తే ఇవన్నీ దేవునికి ఉన్నటువంటి లక్షణాలుగా మనం చూస్తున్నాం. దేవుడు ఏమై ఉంటున్నాడో ఈ యొక్క డెఫినేషన్, ఈ యొక్క నిర్వచనం మనకు తెలియజేస్తుంది. మొదటగా దేవుడు ఆత్మ అని చెప్తున్నది ఈ యొక్క డెఫినేషన్. ఆయన అనంతుడు అని చెప్తున్నది, ఆయన నిత్యుడు అని చెప్తున్నది, ఆయన మరియు ఆయన ఉనికి యందు, ఇన్ హిస్ ఎగ్జిస్టెన్స్. తర్వాత ఆయన జ్ఞానమందు, ఆయన కలిగినటువంటి శక్తి యందు, ఆయన కలిగి ఉన్న ప్రేమయందు, పరిశుద్ధత యందు, మంచితనమందు, సత్యమందు మారనటువంటి వాడుగా ఉంటుంది. సో దట్ మీన్స్ ఈజ్ అన్చేంజబుల్ ఇన్ హిస్ బీయింగ్, ఇన్ హిస్ విజ్డమ్, పవర్, లవ్, హోలీనెస్, జస్టిస్, గుడ్నెస్ అండ్ ట్రూత్. దేవుడు ఆత్మ అనంతుడు అనే విషయాన్ని గురించి
కొంత మనం దేవుని టు లుక్ అట్ అనంతుడు అనేటువంటి విషయాన్ని గాడ్ ఈజ్ ఇన్ఫనైట్ అనమాట. అంటే వితౌట్ లిమిట్స్, గాడ్ హ్యాస్ నో లిమిట్స్, నథింగ్ కెన్ బైండ్ హిమ్ ఇన్ ఏ ప్లేస్ ఆర్ అకార్డింగ్ టు టైమ్. సమయాన్ని అనుసరించి కానీ, లేక సమయాన్ని అనుసరించి కానీ, లేకపోతే ఒక స్థలంలో కానీ మరి దేవుడు బంధింపబడలేడు. అంటే హీ ఈజ్ వితౌట్ ఎనీ లిమిట్స్, హీ హాజ్ నో లిమిట్స్ ఇన్ ఎనీథింగ్ ఇన్ హిజ్ నేచర్. ఆయన స్వభావంలో ఆయనకి ఎలాంటి ఒక నిమిత్తం లేనిటువంటి వాడుగా మనం చూస్తున్నాం. కాబట్టి వితౌట్ లిమిట్స్, ఎక్స్ట్రీమ్లీ లార్జ్. ఇక ఇన్ఫనైట్ అనేటువంటి పదానికి నేను కొన్ని అర్థాలు చూస్తే ఏం చూస్తున్నానంటే, ఇట్స్ వితౌట్ లిమిట్స్, ఎక్స్ట్రీమ్లీ లార్జ్ అండ్ నో టైమ్ అండ్ స్పేస్ కెన్ లిమిట్ హిమ్ అనేటువంటి విధానంగా మనం చూసాం. కాబట్టి భూమికి దేవుడు, ఈ భూమి సర్వ సృష్టిని ఆయనే చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి గాడ్ ఈజ్ ఇన్ఫినైట్, అంటే అనంతుడు అనిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, యెషయా గ్రంథంలో ఒక వచనం చదువుతున్న సమయం మందు యెషయా గ్రంథం 48:13 చూస్తే, 48:13 వచనాన్ని మనం చూస్తే ఇక్కడ 13 చూడండి, నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను, నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అన్నీయు నిలుచును. చూడండి, దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ చెప్పబడింది మనం చూస్తున్నాం. చూడండి, నా హస్తము భూమికి పునాది వేసాను, అంటే దేవునికి హస్తము భూమికి పునాది వేసింది, ఆకాశ వైశాల్యమును ఆయన హస్తము వ్యాపింపజేసిందంట. ఆయన కుడి హస్తము ఆకాశాన్ని ఇట్లా ఒక్క చేతితో ఆయన ఆకాశాన్ని ఆయన విశాలపరిచినాడు. అంటే ఆయన చూడండి, సో ద స్పేస్ ఇట్ సెల్ఫ్ కెనాట్ లిమిట్ గాడ్. సొలొమోను మరి దేవునికి ఆలయం కట్టిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అయ్యా దేవా, నువ్వు ఆకాశములు మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడు. ద హెవెన్స్ కెనాట్ కంటైన్ యూ. ఆకాశములు మహాకాశములు పట్టజాలనటువంటి గొప్ప దేవుడు. సో టుడే వీఆర్ వర్షిపింగ్ గాడ్ who is even the heavens cannot contain him. అంటే అంత గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి దేవుడు, ఉన్నతమైనటువంటి దేవుడు. వీ కెనాట్ మేక్ హిమ్ సో స్మాల్, వీ కెనాట్ లిమిట్ హిమ్, ఈ సో బిగ్. ఆయన అంత గొప్ప దేవుడు, ఆయన ఎంత పెద్దవాడు. దేవుని గురించి చాలా గొప్పగా దేవునికి వాక్యంలో వర్ణించబడము మనం చూస్తున్నాం. ఇంకా బైబిల్లో మనం చూస్తే అంటే ఆయన యొక్క గురించి రాయబడింది. మరి యెషయా గ్రంథము 40 మరొక వచనాన్ని చదువుతాను. 40 అధ్యాయంలో 12వ వచనంలో ఈ వచనాన్ని నేను చదువుతాను, గమనించండి. 12వ వచనంలో చూడండి, తన పుడిసెటిలో జలములను కొలిచిన వాడెవడు, జ్ఞానతో ఆకాశముల కొల చూచిన వాడు ఎవడు, భూమిలోనున్న కొలపాత్రలో ఉంచిన వాడెవడు, త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు, తూనికి చేత కొండలను తూచిన వాడెవడు. సీ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, పుడిసిటితో జలములను కొలిచిన వాడెవడంటే, ఈ సృష్టిలో భూమి మీద ఉన్నటువంటి జలం చూడండి, సముద్రంలో ఎంత జలం ఉంటుందో ఎవరైనా చెప్పగలరా? సముద్రంలో ఉన్నటువంటి నీటిని ఎవరైనా కొలవగలరా? ఒకవేళ బావిలో ఉన్న నీటినో లేకపోతే మన గృహంలో ఏదో ఒక పాత్రలో ఉన్నటువంటి నీటిని మనం కొలవగలం. కానీ మళ్ళీ ఒక ట్యాంక్లో ఉన్నటువంటి నీటికి మనం కొలత పెట్టవచ్చు, ఇన్ని థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ అని చెప్పి. అయితే సముద్రంలో ఉన్నటువంటి నీటిని కొలవడం అసాధ్యం. ఇంపాసిబుల్ టు మెజర్ ద వాటర్స్ దట్ ఈస్ ఇన్ ద సీ. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, వాటన్నిటినంట దేవుడు తన పుడిసెటిలో జలములను కొలిచిన వాడని, తన హస్తంతో చేతులతో ఆయన ఆ యొక్క నీటిని కొలిచి అవి ఎంత నీళ్ళు ఉన్నాయో దేవుడు చెప్పగలడు. మనం చూస్తున్నాం, జ్ఞానతో ఆకాశము కొల చూచిన వాడేవాడు. చూడండి, ఆకాశాన్ని జ్ఞాన అంటే చేత్తో కొలిసేది. ఈ జ్ఞానతో ఆకాశాన్ని కొలిసి చెప్పగలంటే ఐ డు నాట్ నో హౌ బిగ్ గాడ్స్ హ్యాండ్ ఈజ్. దేవునికి హస్తం ఎంత పెద్దదో మనం చెప్పాలంటే జ్ఞానం కొన్నిసార్లు మన దగ్గర ఏం మెజర్మెంట్ లేకపోతే, కొన్నిసార్లు స్కేల్ కానీ లేకపోతే టేప్ కానీ మనం లేనప్పుడు సహజంగా ఏం చేస్తామంటే, పాతకాలంలో మన పితరులందరూ కూడా ఏం చేస్తాం, మా పెద్దలందరూ చేత్తోనే వారు కొలిచేవాళ్ళు. జానలుగా కొలిసి ఇది ఇంత స్థలం ఇంత అడుగులు ఉన్నది అని చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. దేవుడు అదేవిధంగా జ్ఞానతో ఆయన ఆకాశ విశాలమును ఆయన కొలవగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడని మనం చూస్తున్నాం. చూడండి, భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడు ఎవడు,
భూమిలో ఎంత మట్టి ఉన్నదో ఎవరన్నా కొలవగలరా? ఇట్ ఇస్ ఇంపాసిబుల్. భూమి అంతటి ఎంత మట్టి ఉన్నదో ఎవడైనా కొలవగలరా? ఇట్ ఇస్ ఇంపాసిబుల్. బట్ గాడ్ కెన్ మెజర్ ఇట్. అదే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడు ఎవడు? హీ కెన్ మెజర్ ఎవ్రీథింగ్. భూమిలో మట్టి అంతను, భూమిలో మన్నును కొలపాత్రలో ఉంచిన వాడు ఎవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడు ఎవడు? చూడండి, అంటే పర్వతాలు ఎంతెంత పెద్ద పర్వతాలు ఉంటాయో చూడండి. మన యొక్క ప్రపంచంలో మనం చూస్తే కొన్ని మహా గొప్ప పర్వతాలు ఉంటున్నాయన్నమాట. అనేకమైనటువంటి గొప్ప గొప్ప పర్వతాలు, ఉన్నతమైనవి. దే ఆర్ సో వ్యాస్ట్. అవి చాలా పెద్దవి, విశాలమైనవి, చాలా పెద్దవి ఉంటున్నాయి. వాటిని కొలవాలంటే ఇది ఈజ్ వెరీ ఇంపాసిబుల్. వాటిని త్రాసులో వేసి ఈ ఎంత బరువు ఉందని చెప్పగలది దేవుడు తప్పనిసరి అవి చెప్పగలరు. త్రాసులో పర్వతంలో తూచిన వాడెవడు? ఏ విధంగా మనం మార్కెట్లో మరి కూరగాయలు ఎదుర్కొంటే వాళ్ళు త్రాసులో కూరగాయలు మనకు తూసిస్తారో, దేవుడు పర్వతాలని ఆయన తూచి ఎంతో త్రాసులో తూచగలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. తూనికి చేత కొండలను తూచినవాడు ఎవరు అంటే దేవుడు చాలా గొప్పవాడు. ఆ గొప్పతనాన్ని గురించి మనం చూస్తున్నాం. కాబట్టి మనం చూస్తున్నాం, చూడండి, దేవుడు ఒక అనంతుడు. ఆయన ఆకాశంలో, మహాకాశంలో ఆయన పట్టజాలవు. ఆయన నో టైమ్ ఆ స్పేస్ క్యాన్ కంటైన్ హిమ్. ఆకాశములో ఆయన పట్టజాలం అన్నమాట. అంత ఉన్నతమైనటువంటి వాడే మన యొక్క దేవుడు. సో వీ వర్షిపింగ్ సచ్ ఏ గ్రేట్ బిగ్ గాడ్. అలాంటి గొప్ప దేవుని మనము ఆరాధిస్తున్నాం. ఈ యొక్క మనం చూసినటువంటి సమయంలో ఇప్పుడు మనం చదివినటువంటి ఈ యొక్క తాత్పర్యం అంటే లేకపోతే నిర్వచనంలో ద డెఫినేషన్ వీఆర్ సీయింగ్ దట్ గాడ్ ఈజ్ ఎటర్నల్. దేవుడు నిత్యుడు. దేవుడు నిత్యుడు అంటే గాడ్ ఈజ్ దేర్ ఆల్వేస్, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎల్లప్పుడూ ఆయన ఉండే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయనకి ప్రారంభం లేదు, ముగింపు లేదు. హీ ఈస్ బీన్ ఆల్ ద టైమ్ అండ్ హీ విల్ బీ ఫర్ ఆల్ ద టైమ్ అండ్ ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ, ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్. నిత్యముగా ఉండేవాడు దేవుడు. కాబట్టి ఆయన నిత్యుడు. సో మొత్తం మనం చూసినాం గాడ్ ఈజ్ ఇన్ఫినైట్, ఆయన అనంతుడని మనం చూసినాము. తర్వాత మనం చూస్తున్నాము గాడ్ ఈజ్ ఎటర్నల్, ఆయన నిత్యుడుగా ఉన్నాడు. ఆయన నిత్యుడగు తండ్రి అని బైబిల్లో రాయబడి ఉంటూ ఉన్నదన్నమాట. చూడండి, ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్. కొన్ని వచనాలు దానికి ఆధారంగా నేను చదవదలుచుకున్నాను. కీర్తనలు 102:25, 102:25, 102, 25, 26, 27 వచనం చదవబోతున్నాను. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు. చూడండి, దేవుడు సృష్టించినాడు కాబట్టి, భూమికి పునాది వేసింది ఆయనే కాబట్టి, ఆకాశములు కూడా ఆయన చేతి పనులు కాబట్టి, భూమి ఆకాశము ఆయనకు సృష్టి, ఆయనకి చేతి పనిగా ఉంటుంది. కానీ అవన్నీ కూడా నశిస్తాయి. ఆకాశం నశిస్తుంది, భూమి నశిస్తుంది, కానీ నీవు నిలిచి ఉందువు. బట్ యూ విల్ బీ దేర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. గాడ్ విల్ బీ దేర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయన చూస్తున్నాం, అవన్నీ వస్త్రము వలె పాతగిలను, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్టు నీవు వాటిని తీసివేదు. అవన్నీ కూడా మార్చబడినైతే నీవు ఏకరీతిగా ఉండువాడువు. యు ఆర్ ఆల్వేస్ అన్చేంజింగ్. నువ్వు ఏకరీతిగా ఉండువాడు మనం చూస్తున్నాం. కాబట్టి భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఆయన ఉండు దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వర్ల ఆయన ఆల్ఫా ఒమేగాగా ఉంటూ ఉన్నాడు. ఆయన నిత్యత్వం ఉండేటువంటి దేవుడుగా ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి గాడ్ ఈజ్ ఇన్ఫినైట్, ఆయన అనంతుడు. తర్వాత ఆయన నిత్యుడని మనం చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే ఉనికి యందు మారనటువంటి వాడు. ఉనికి యందు మారనటువంటి వాడు, అన్చేంజబుల్, ఈజ్ అన్చేంజింగ్ గాడ్. ఆయన మారనటువంటి వాడుగా ఉన్నాడు మనం చూస్తున్నాం. మలాకిలో ఒక వచనం చదువుతాను ఈ సమయం మందు. మలాకి గ్రంథం 3:6 చదవబోతున్నాను. 3:6 వచనం చూడండి. యెహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఇక్కడ చూడండి, దేవుడు స్వయంగా చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. చూడండి, యెహోవానైన నేను మార్పులేని వాడను. హీ సేస్ ఐ యామ్ జెహోవా, అన్చేంజింగ్ గాడ్. నేను మార్పు లేనిటువంటి వాడును. ఐ విల్ నెవర్ చేంజ్.
ఆయనకు స్వభావంలో ఏంటి, ఆయనకు వయసులో లేకపోతే ఏ దేంట్లో కూడా ఆయన మారేటువంటి దేవుడు. ఈ మే బి ద సేమ్ ఆల్ ద టైం. మనం మానవులుగా మనం చిన్నపిల్లలుగా పుడతాం, జన్మిస్తాం, యవనస్తులుగా ఎదుగుతాము, తర్వాత పెద్దవారు అయిపోతాం, ముసలివాళ్ళు అయిపోతాం, చనిపోతూ ఉంటాం. దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ అవర్ ఏజ్. ఐ డోంట్ థింక్ గాడ్ ఈజ్ లైక్ దాట్. దేవుడు అలాంటి వాడు కాదు. హీఈస్ ద సేమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎల్లప్పుడూ ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి వాడుగా. కాబట్టి ఇంకా బైబిల్ చూస్తున్నాము, నేను మార్పు లేని వాడను. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలుకు, యాకోబు సంతతి వారికి దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట చెప్తున్నాడు. కాబట్టి ఐఎమ్ అన్చేంజింగ్ గాడ్ అంటే ఆయన అన్చేంజింగ్ అంటే ఈజ్ అన్చేంజింగ్ ఈవెన్ ఇన్ హిజ్ నేచర్. ఆయన స్వభావంలో కూడా మార్పు లేనివాడు. అంటే ఆయన ఒక మాట సెలవిస్తే ఆయన మార్చుకునేవాడు కానే కాడు. ఆయన చెప్పి చేయకుండా ఉండేవాడు కాదనమాట. అందుకే ఇశ్రాయేలుకి, యాకోబు సంతతికి ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. చూడండి, యు ఆర్ నాట్ డెస్ట్రాయిడ్. మీరు లయం కాలేదు. కారణం ఏంటంటే నేను మారనటువంటి వాడుగా ఉంటున్నాను కాబట్టి. ఈ రోజుల్లో ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలు చరిత్రను గురించి మనం చూస్తే ఇట్ గోస్ బియాండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. కొన్ని వేల సంవత్సరాలు వారి యొక్క చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన ఈనాటికి వారు లయము కాలేదు. ఎందుకంటే దేవుడు ఆయన మారనటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి. బికాజ్ ఈజ్ అన్చేంజింగ్ గాడ్. ఈవెన్ టుడే ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ దే ఆర్ ఎగ్జిస్టింగ్. వారు ఈనాటికి వారు ఉన్నవారు, వారు లయము కాలేదు. పీపుల్ ట్రై టు డిస్ట్రాయ్ దెమ్. వారిని నశింప చేయాలని అనేక మంది ప్రయత్నం చేసినారు. మనకు తెలుసు చరిత్రలో. మరి హిట్లరు 5 లక్షల మందిని ఆయన సంహరించినాడు. అయినా కూడా ఇశ్రాయేలు దేశం అనేది, ప్రజలు అనేది నశింప చేయబడి ఈనాటికి వారు ఉన్నవారుగా ఉంటూ ఉన్నారు. సో వీ వర్షిప్ సచ్ ఎ గాడ్. అలాంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. అన్చేంజింగ్ గాడ్, మారనటువంటి దేవుడు. ఆయన గురించి ఏం చెప్తుంది? ఈజ్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉంటున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. నిన్న అలాగనే ఉన్నాడు, ఈరోజు అలాగే ఉంటాడు, రేపు కూడా అలాగే ఉంటాడు. ఆయన యొక్క గుణాల్లో, ఆయన ప్రేమలో నిన్న అలాగుండి ఉన్నాడు, ఈరోజు అలా ఉంటాడు, భవిష్యత్తులో ఉంటాడు. నిన్ను ప్రేమించే విషయంలో గతంలో ఎలా ఉండినాడు, ఇప్పుడు అలా ఉంటాడు, భవిష్యత్తులో కూడా అలాగనే ఉంటాడు. నిన్ను కాపాడే విషయంలో, నిన్ను ఆదరించే విషయంలో ఆయన మార్పు చెందినటువంటి వాడుగా ఉంటాడు. ఆయన గుణాల్లో ఆయన మార్పు చెందినటువంటి వాడుగా ఉంటాడు. సో ఆయన మారని వాడుగా ఉన్నాడని దేవుని వాక్యలో మనం చూచి ఉంటున్నాం. ఇంతకుముందు చదివి ఉంటున్నాం మనం. యెషయా 48లో కూడా ఒక వచనం నీకు జ్ఞాపకం వస్తుంది, మనం చదువుదాం. సమయం ముందు ఐజియా 48లో ఒక వచనం చదువుతాను నేను. 48. గడ్డి ఎండిపోవును కానీ పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. చూడండి, గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, అది దేవునికి వాక్యము నిలబడుతుంది. ఇఫ్ గాడ్ హెస్ ప్రామిస్డ్ యూ, ఈజ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ దట్. మనం చరిత్రలో మనం చూస్తున్నాం, అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని యుగాలుగా వేల సంవత్సరాల్లో ఆయన నెరవేరుస్తున్నట్టుగా మన కళ్ళ ముందు మనం చూడగలుగుతున్నాం ప్రియమైన వాళ్ళారా. కాబట్టి దేవుని వాక్యం, దేవుడు పలికినటువంటి మాట నశింపనిది, అది నిత్యం ఉండేది, అది ఎల్లప్పుడూ జరిగేది. కాబట్టి కారణం ఏంటంటే ఆయన నిత్యుడిగా ఉండేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. బికాజ్ ఈజ్ ఎ ఎటర్నల్ గాడ్ అండ్ ఈజ్ అన్చేంజింగ్ గాడ్. ఆయన మారినటువంటి దేవుడుగా ఉంటున్నటువంటి కారణంగా మనం చూస్తున్నాం ఆయన యొక్క మాట నిలబెట్టుకునేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అదే ఇక మన జ్ఞానం మనం చూస్తున్నాం ప్రియమైన. ఆ తర్వాత మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క దాంట్లో ఆయన జ్ఞానమందు మారేవాడు కాదు. అంటే ఆయన జ్ఞానవంతుడు, ఆయన జ్ఞానమందు మారేవాడు కాదు. హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ విజ్డమ్. సమస్త జ్ఞానానికి ఆయనే ఆధారంగా మనకు ఉంటున్నాడు అన్నమాట. చూస్తున్నారండి, ఆయన మనకు ఆధారమైనటువంటి దేవుడిగా ఉంటున్నాడు సమస్త జ్ఞానానికి. బైబిల్ మనం చూస్తాం, సొలొమోను రాజుకి జ్ఞానాన్ని అనుగ్రహించింది దేవుడే ప్రియమైన వాళ్ళారా. ప్రపంచంలో సొలొమోను రాజు అంత జ్ఞానవంతుడు, అంతకుముందు పుట్టలేదంటే ఇక ముందు పుట్టబోడని దేవుడు తనకు చెప్పి ఉంటాడు. అంత గొప్ప జ్ఞానాన్ని దేవుడికి అనుగ్రహించినాడు. అంటే దేవుడు చాలా గొప్ప జ్ఞానవంతుడు. ఆ జ్ఞానములో ఆయన ఎప్పుడు మార్పు చెందేటువంటి వాడు కానే కాదు. దేవునికి జ్ఞానాన్ని గురించి ముందు కూడా మనం ధ్యానించినాము. అంటే మానవులకు ఉన్నటువంటి ఒకవేళ బుద్ధిహీనత, అంటే దేవునికి అసలు బుద్ధిహీనత ఉండదు. ఒకవేళ బుద్ధిహీనత ఉంటే అది మానవుల జ్ఞానానికన్నా అది జ్ఞానం అని దేవుని వాక్యలో మనం చూస్తున్నాం. సో గాడ్ ఈజ్ హీ హాజ్ ఆల్ ద నాలెడ్జ్ which God has given to
సొలొమోనుకు ఆయన జ్ఞానం ఇచ్చినట్టు సర్వజ్ఞానములు ఆయనందు గ్లుప్తమై ఉన్నవి అని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన జ్ఞానమందు ఆయన మారినటువంటి వాడుగా ఉంటున్నాడు. తర్వాత మనం చూస్తున్నాం ఆయన శక్తి యందు కూడా ఆయన మారేటువంటి దేవుడు కాదు. ఈజ్ ఆల్ పవర్ఫుల్ ఆల్ ద టైమ్. ఎల్లప్పుడూ యుగ యుగాలు అదే విధమైనటువంటి శక్తిని ఆ దినాలలో గత కాలంలో మనకి పితరుల జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకారులు మరి ఆయన చేసినాడు. గాడ్ హెస్ డన్ మైటీ థింగ్స్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేల్ యొక్క జీవితంలో ఏంటి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితాలు, మోషే జీవితంలో, మరి మన యొక్క పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకారులు చేసిన శక్తి కలిగినటువంటి దేవుడు మనం చూస్తున్నాం. దానియేలుని మరి సింహము బోనులోనే రక్షించినటువంటి దేవుడు, అగ్ని జ్వాలలు ఆయన మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలను కాల్చనీయకుండా చేసినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన గుణంలో ఆయన మార్పు చెందేవాడు కాదు. అప్పుడు వారిని కాపాడినాడా, ఇప్పుడు కూడా మిమ్మల్ని కాపాడతాడు. అగ్ని జ్వాలలు ఆ దినాన మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలను కాల్చలేకపోయినా ఈ దినాలు నిన్ను కాల్చలేవు ప్రియమైన వర్లారా. అప్పుడు అద్భుతాలు చేసిన దేవుడు ఈనాటికి నీ చేయగలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆశ్చర్యకారులు అద్భుతాలు ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో చేసిన దేవుడు ఈనాటికి మనకు దేవుడుగా, మనకు రక్షకుడుగా ఉంటున్నాడు ప్రియమన్నాడు. కాబట్టి మన యొక్క విశ్వాస విషయంలో మనము స్థిరంగా ఉండేటువంటి వారుగా ఉన్నాం. మన యొక్క దేవునికి ఉన్నటువంటి గుణాల గురించి మనం చూచి ఉంటున్నాం. ఆయన ఎంతో గొప్ప దేవుడు, ఆయన ఆత్మై ఉంటున్నాడు, ఆయన అనంతుడు అని మనం చూచి ఉంటున్నాము. ఆయన వి సీన్ దట్ గాడ్ ఈజ్ ఎటర్నల్. ఆయన నిత్యుడని మనం చూచి ఉంటున్నాం. ఆయన తన ఉనికి యందు ఆయన మారినవాడని మనం చూచి ఉంటున్నాం. జ్ఞానమందు మారినవాడుగా మనం చూచుంటాం. శక్తి యందు ఆయన మారినవాడుగా చూచుంటున్నాం. సో ఈ దినాల్లో మనము ఆరాధించే దేవుడు అలాంటి గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. హీఈస్ సచ్ ఏ గ్రేట్ బిగ్ గాడ్. ఆయన భూమిని ఆయన కొలత వేయగలడు, ఆకాశ విశాలమును ఆయన జ్ఞానంతో ఆయన కొలత వేయగలిగిన దేవుడుగా ఉంటున్నాడు. సో సచ్ ఏ గ్రేట్ బిగ్ గాడ్ దట్ వీ వర్షిప్ టుడే ఈజ్ నాట్ సో స్మాల్. ఆకాశములు, మహాకాశములు ఆయన పట్టజాలవు. సో వీఆర్ వర్షిపింగ్ సచ్ ఏ గ్రేట్ బిగ్ గాడ్. అంత గొప్ప దేవుని మనము ఆరాధిస్తున్నాం. అదే మనం చూచి ఉంటున్నాము. ఆయన నిత్యుడుగా దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి యాకోబు సంతతి వారు మీరు లయము కాలేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు లయము కాలేదు. గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన వాగ్దానం చేస్తూ సదాకాలం నేను మీతో కూడా ఉంటాను, యుగాంతం వరకు నేను మీతో కూడా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యూ విల్ నెవర్ లీవ్ యూ నర్ ఫర్సేక్ యూ. ఆయన నిన్ను ఎప్పుడు విడవుడు, ఆయన నిన్ను ఎడబాయుడు. నీతో కూడా నిన్ను నడిపించే సర్వశక్తి దేవుడుగా మనతో కూడా ఉంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, నాయన ప్రభుని యేసుక్రీస్తు నామమున స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి నాయన ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడుగా ఉన్నావో మేము చూచి ఉంటున్నాం మా ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. నువ్వు సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉన్నావు నాయన. నువ్వు మారినటువంటి దేవుడు, నువ్వు అనంతుడుగా ఉన్నావు ప్రభువా. నిత్యుడైన దేవుడుగా ఉంటున్నావు స్వామి. నాయన మారినటువంటి దేవుడు మా ప్రభువా. నీ జ్ఞానమందు, శక్తి యందు, ప్రేమ యందు స్వామి, నీ పరిశుద్ధత యందు నాయన ప్రభువా, మంచితనమందు, సత్యమందు నువ్వు మారని దేవుడు, న్యాయమందు నువ్వు మారని దేవుడు ప్రభువా. నాయన నీకు వందనాలు. ఆకాశములు, మహాకాశములను పట్టజాలు మా ప్రభువా. ఆయన తండ్రి, ఆకాశం నీకు సింహాసనము, భూమి నీకు పాదపీఠముగా ఉన్నది స్వామి. నీకు స్తోత్రం. మాకు సృష్టికర్త, మాకు తండ్రిగా, పరమ తండ్రిగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము దేవా. నీకే స్తోత్రాలు నాయన. ఇదిగో సాయంత్రం సమయంలో నాయన తండ్రి, ఈ యొక్క వర్తమానం వింటున్న ప్రతి బిడ్డలు మీరు దీవించండి, ఆస్తించు నాయన. ఈ యొక్క పాండమిక్ దినాల్లో ప్రత్యేకమైన నీ కృప దయచేయండి. కాచి కాపాడి భద్రపరిచే దేవుడిగా ఉంటున్నా నాయన స్వామి. నీకు స్తోత్రాలు మా ప్రభువా తండ్రి నాయన. అదేవిధంగా మా దేశాన్ని స్వస్థపరచు నాయన. ప్రపంచమంతని బాగు చేయండి. ఇక దినాల్లో ప్రభు నాయన, ఈ కరోనా వైరస్ బాధ నుండి ప్రజలను విడిపించవలసి వేడుకుంటున్నాము దేవా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకుంటుంది. ఈ సమయంలో నాయన ఎవరైతే ఎలాంటి అవసరత ఉన్నారో నాయన, నీ బిడ్డలు ప్రతి అవసరతను క్రీస్తు యేసునందు మీరు తీర్చవలసి వేడుకున్నామా ప్రభువా. నాయన ఒకవేళ ఆర్థిక ఇబ్బందులతో మార్గాలు తెరువు నాయన. ఆ బిడ్డలకి సమృద్ధిగా మీరు దయచేసి వేడుకున్నాం. కరువులో నాయన సమృద్ధిని అనుగ్రహించే దేవుడుగా ఉన్నావు నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. అనారోగ్యంతో నాయన బాధతో ఉన్న వారిని జ్ఞాపం చేసుకుంటున్నాం అయ్యా. నువ్వు స్వస్థపరిచి యెహోవాగా ఉన్నావు. నీకు స్తోత్రం. ఆ బిడ్డ మీరు స్వస్థపరిచే సమయంలో నీ వాక్కుని మేము పంపిస్తున్నాం దేవా. ఆ బిడ్డ మిట్టు స్వస్థపరచు, బాగు చేయండి. ఏ విధమైనటువంటి వ్యాధి అయినా సరే ప్రభు నాయన, మీరు వారు స్వస్థపరచవలసింది మేము అడుగుతున్నాం. ఎందుకంటే నాయన, ఇదిగో నేను స్వస్థపరిచే యెహోవా అని నేనే సెలవిచ్చిన దేవా. నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, మీరు పొందిన గాయం చేత మాకు స్వస్థత లభిస్తున్నది. నీకు స్తోత్రాలు మా ప్రభువా. నాయన తండ్రి, నాయన బిడ్డలందరూ స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలందరూ మీరు బాగు చేయవలసి వేడుకున్నాం
వేడుకుంటున్నాము దేవా. నీకు స్తోత్రాలు మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని హస్తాలుగా చెప్పుకుంటూ నీ కృపలతో నింపవలసిందిగా ప్రభుని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.